ముందు వీడియోలో చెప్పినా కదా మేడారంకి వెళ్తున్నామని. సో 2 అవర్స్ జర్నీ తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే ఆగినాము. అదొక గుడి దగ్గర ఆగినాం. గుడి మంచిగా అనిపించింది మాకు. బయట సీటింగ్ కూడా చాలా బాగుంది. మేము తిన్న తర్వాత అయితే లోపల మా పిల్లలు ఆడుతురు. అక్కడికి వెళ్ళి పిల్లలకు కూడా తినిపించేసినాము. టెంపుల్ అమ్మవారు అయితే చాలా మంచిగా అనిపించింది. పెద్దగా ఉంది రేణుక ఎల్లమ్మ తల్లి. మేడారంకి వెళ్ళే ముందు మనం కంపల్సరీ గట్టమ్మ టెంపుల్కి వెళ్తాం కదా. ఇక గట్టమ్మ టెంపుల్కి అయితే వెళ్ళి మేము అట్లనే రామప్ప టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక ప్లాన్లు అట్లా అట్లా డిఫరెంట్ అయిపోయినాయి. మేము వచ్చిన డీసీఎంలో అయితే మేము చాలా మంది ఉన్నాం కాబట్టి మాకు స్వెట్ అనేది చాలా వచ్చేసింది. అసలు ఉండలేకపోయినాము. ఒక 5 మినిట్స్ గట్టమ్మ టెంపుల్ దగ్గర పిల్లల్ని ఆపితేనే పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా మేము జంపన వాగుకి వచ్చేసరికి ఇక్కడ జంపన వాగులో వాటర్ లేవు. సీజన్ టైంలో అయితే చాలా వాటర్ ఉండే. ఇక మేము అక్కడ కమాన్ దగ్గరకు వచ్చి ఆడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా వాళ్ళు రూమ్స్ కోసం దోలాడుతురు. మేము అక్కడ వెయిట్ చేసే టైంలో అయితే కొంతమంది బోనాలు అయితే తీసుకొని పోతారు. ఆ బోనాలు కూడా అమ్మవారికి డోల్ సప్పులతోనే తీసుకొని పోతారు. డోల్ సౌండ్ వింటే మాకే పెద్దోళ్ళకే మాకు ఊపు వస్తుంది. ఇంకా మా పిల్లలు అస్సలు ఆగుతలేరు. వాళ్ళు డ్యాన్స్ ఆడుతూ ఉన్నారు. ఇంకా అక్కడే వేరే వాళ్ళు కూడా చాలా మంది బోనాలు తీసిరు. మేము ఫస్ట్ టైం చూస్తున్నాము ఇట్లా బోనం తీసుకొని పోవడం. అక్కడ నుంచి అయితే మా మామ వాళ్ళ రూమ్ చూస్తే అక్కడికి అయితే బై వాక్ అయితే వెళ్ళినాము. పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.